మీరు గమనిస్తే ఒక కారు కొనాలంటే మీరు ₹1,00,000 డిపాజిట్ చేయండి సార్. 20,00,000 కారు మీకిస్తాం అని బ్యాంక్ వాళ్ళు ముందుకొస్తుంటారు. కానీ మీరు అదే బ్యాంక్ వాళ్ళని ఒకసారి అడగండి. సార్ నేను 20,00,000 బంగారం కొంటాను. ₹1,00,000 డిపాజిట్ కడతాను. నాకు బంగారం ఇస్తారా? నాకు లోన్ ఇస్తారా? అని వాళ్ళు అస్సలే ఇవ్వరు. అంటే ఇక్కడ మార్కెటింగ్ స్ట్రాటజీ ఏంటో తెలుసా మై డియర్ ఫ్రెండ్స్? మీరు కొంటున్న వస్తువుకి విలువ తగ్గిపోవాలి. బ్యాంకులకు లాభాలు ఎక్కువగా రావాలి అనే కాన్సెప్ట్ మీదనే ఈ ప్రపంచమంతా నడుస్తుంటది. ఎప్పుడైతే ఈ కఠోరమైన నిజాన్ని మీరు తెలుసుకొని, దీని నుండి బయటపడి, మీ ఇన్‌కమ్ సోర్స్‌ని పెంచుకొని, మీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్తారో, అప్పుడే మీ లైఫ్‌లో డెవలప్‌మెంట్ అనేది కనిపిస్తూ ఉంటది. మీరు అనుకుంటూ ఉండొచ్చు, మరి పెద్ద పెద్ద బిజినెస్ మెన్‌లంతా లోన్‌లు తీసుకుంటారు కదా అని. మై డియర్ ఫ్రెండ్స్, వాళ్ళకి మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ ఉంటుంది కాబట్టి, వాళ్ళకొచ్చిన ప్రాఫిట్స్‌ని తక్కువగా చూపెట్టాలి కాబట్టి, దానికోసం వాళ్ళు బ్యాంకుని లోన్‌లు తీసుకుంటారు. కానీ మనలాంటి ఎంప్లాయీస్, మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళంతా కూడా కార్ లోన్ అని, ఇల్లు లోన్ అని తీసుకొని హ్యూజ్ అమౌంట్స్ ఆఫ్ రూపీస్‌ని కట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటది. సో, మీరు మీ జీవితంలోనే మీ స్కిల్స్‌తో ఏదైనా అడిషనల్ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్‌ని క్రియేట్ చేసుకొని, మీ కారు కట్టే ఈఎంఐలని, మీ ఇంటికి కడుతున్న ఈఎంఐలని ఆ అడిషనల్ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ పే చేసే విధంగా మీరు ప్లాన్ చేసుకుంటే, మీ లైఫ్ చాలా అద్భుతంగా ఉంటుంది. సో, దీనికోసం ఆలస్యం చేయకండి. మేము కండక్ట్ చేసే వెబినార్‌లో మీ స్కిల్స్‌తో అడిషనల్ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్‌ని డిజైన్ చేసే ద బెస్ట్ వేస్‌ని మేము చెప్పబోతున్నాం. సో, క్లిక్ చేయండి అండ్ వెబినార్‌లో రిజిస్టర్ చేసుకోండి.